రేవంత్ రెడ్డి గారు నిన్న మంత్రులు కూసబెట్టి ఎన్నికలకు పోదామంటే మంత్రులందరూ అన్నారట ఎమ్మెల్యేలు ఒక సీటు గెలిచేటట్టు ఎన్నికలు పెడితే ఒక్క సీటు గెలిచేటట్టు లేదని దాని పేరు ఒకతో దాటి మూసుకొని చేస్తారు. మళ్ళీ ఏదో ఆశ పెట్టలేట మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప ఉన్న సర్వే రిపోర్ట్ 6 డిప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తున్నాయని రిపోర్ట్ ప్రభుత్వం అక్కడిని ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుట్లాట అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డిని అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు వీడికి ఈ మోసకార్యం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు పోయి కాలు కట్టుకున్నారు ఫోన్ చేసి వార్తలు అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. తెలంగాణలో మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ ఢిల్లీలో మహారాష్ట్రలో జీవో పెట్టిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కూరలు తెలిపి దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంట కదా అంటారా లేదా? 100 సీట్లు చేస్తాం మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం 100 సీట్లు. ఇప్పుడు ధైర్యం ఉండాలి.